ఢిల్లీలో ఆప్ ఓటమితో సెక్రటేరియట్ ను సీజ్ చేయాలని గవర్నర్ వీకే సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. సెక్రటేరియట్ నుంచి కీలక డాక్యుమెంట్స్ బయటకు వెళ్లకుండా సెక్రటేరియట్ ను సీజ్ చేయాలని ఆదేశించారు. ఇక ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఢిల్లీ కా బాద్షాగా బీజేపీ నిలిచింది. స్పష్టమైన ఆధిక్యంతో విజయం దిశగా కమలం పార్టీ దూసుకెళ్తోంది. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ కీలక నేతలు ఓటమి పాలయ్యారు. మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓటమి పాలయ్యారు. కేజ్రీవాల్ పై బీజేపీ అభ్యర్థి పర్వేజ్ శర్మ గెలుపొందారు. అటు ఢిల్లీ సీఎం అతిషి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి బిధూరిపై విజయం సాధించారు. ఢిల్లీలో ఓవరాల్ అప్డేట్స్ పై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సుమిత్ర, ఢిల్లీలో ఊహించని విజయాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. సుదీర్ఘంగా 1993 నుంచి 98 వరకు అధికారంలో ఉన్న బీజేపీ దాదాపు 27 ఏళ్ల అనంతరం కూడా తన జెండాను ఢిల్లీ గడ్డపై ఎగరవేసింది. దాదాపు 27 ఏళ్ల కాలం పట్టింది ఢిల్లీలో జెండా ఎగరవేసేందుకు. గతంలో కంటే కూడా ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారతీయ జనతా పార్టీ తీసుకుంది. అందుకు అనుగుణంగానే వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళ్ళింది. ముఖ్యంగా ఆప్లో ఉన్న కీలక నేతలైన అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, సత్యేంద్ర జైన్ కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది నేతలను టార్గెట్గా చేస్తూనే బీజేపీ ముందుకు వెళ్ళింది. అందుకు అనుగుణంగానే ఎన్నికల్లో వాళ్ళు ఘోర పరాజయం పాలయ్యారు. న్యూఢిల్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ దాదాపు 3800 ఓట్ల తేడాతో పర్వేజ్ కుమార్ పైన ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి పర్వేజ్ కుమార్ వర్మ ఎన్నికల్లో న్యూఢిల్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి విజయం సాధించారు. 3 సార్లు కూడా 3 ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయమయ్యారు. ఇక మనీష్ సిసోడియా ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎంగా పనిచేశారు. అరవింద్ కేజ్రీవాల్ తర్వాతకి ఆ పార్టీలో నెంబర్ 2గా కొనసాగారు. ఆయన జన్పురా అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. అక్కడ కూడా 600 ఓట్ల పైచిలుకు పైన కూడా ఆయన ఓటమి పాలయ్యారు. ఇక ఆ పార్టీకి సంబంధించి మాజీ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్ సైతం ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక గ్రేటర్ కైలాష్ నుంచి పోటీ చేసిన సౌరభ్ భరద్వాజ్ ఇప్పటి వరకు కూడా మంత్రిగా పనిచేస్తారు. ఆయన కూడా ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం జరిగింది. ఇక పార్టీకి సంబంధించి దాదాపు 3 సార్లు గెలుచుకుంటూ వచ్చిన మరోసారి గెలుచుకుంటూ వచ్చిన సోమనాథ్ భారతి సైతం కూడా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేవలం అతిషి మాత్రమే కల్కాజీ నియోజకవర్గం నుంచి బీజేపీ సీనియర్ నేత అయిన రమేష్ బిధూరి పైన ఆమె గెలుపొందడం జరిగింది. అక్కడి నుంచి అల్కలంబాగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది. ఆమె 3వ స్థానానికి పరిమితమైంది. ఇక షీలా దీక్షిత్ కుమారుడుగా పేరు పొందిన షీలా దీక్షిత్ కుమారుడైన సైతం కూడా ఆయన న్యూఢిల్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేశారు. ఆయన కూడా ఎన్నికల ఘోర పరాజయం పాలయ్యారు. కేవలం ఆయనకు 3000 ఓట్లు మాత్రమే లభించాయి. ఇక ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి భారతీయ జనతా పార్టీ మిగతా రాష్ట్రాల కంటే కూడా ఈ ఎన్నికల్లో అత్యధిక హామీలతోనే ముందుకు వెళ్ళింది. ప్రధానంగా 21,000 ప్రెగ్నెంట్ ఉమెన్కు సంబంధించి 2,500 రూపాయలు 70 ఏళ్ల లోపున్న మహిళలకు సంబంధించి 3,000 రూపాయలు 70 ఏళ్ల పైబడిన వృద్ధులు, వికలాంగులు అనేక మందికి ఈ హామీలు ఇచ్చారు. దాదాపు 1700 కాలనీలకు సంబంధించి వారి ఇంటికి సంబంధించిన రెగ్యులరైజ్ చేస్తామని కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా ఈ అంశాన్ని పెట్టింది. దానిలో భాగంగానే ఢిల్లీలో ఖచ్చితంగా కూడా బీజేపీ మొదటి నుంచి కూడా ఎగ్జిట్ పోల్కి సంబంధించిన అంశంలో కూడా బీజేపీకి 50 స్థానాలు కట్టబెడతారని కూడా ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చారో అందుకు అనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్లో ఏదైతే అంచనాలు వేస్తారో ఆ అంచనాలకు అనుగుణంగానే ఢిల్లీలో బీజేపీకి ఓట్లు దక్కాయి. అయితే బీజేపీకి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీఎం అభ్యర్థి లేనప్పటికీ కూడా అన్ని తామై బీజేపీ కీలకంగా పోషిస్తున్న మోడీ కావచ్చు, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, ఎన్డీఏకి సంబంధించిన కీలక నేతలు అంటే చంద్రబాబు నాయుడు లాంటి నేతలు కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఎన్నికల్లో ఆ రాష్ట్రాలకు సంబంధించిన వారు కావచ్చు, ప్రధానంగా దక్షిణాది యొక్క పాత్ర కూడా ఢిల్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఉంటుందనేది కూడా బీజేపీ గ్రహించింది. చంద్రబాబు నాయుడు కావచ్చు అనేక రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలతో కూడా ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించింది. గతంలో లేని విధంగా కూడా ఎక్కడైతే బీజేపీ గెలవలేదో ఆ చోట కూడా ఈసారి మొదటిసారిగా బీజేపీ విజయం సాధించింది. దాదాపు 49 స్థానాల పైగా కూడా బీజేపీ ప్రస్తుతం దూసుకెళ్తుంది. మొత్తం 13 రౌండ్లో న్యూఢిల్లీలో చూసుకుంటే రౌండ్లో కూడా కొంత బీజేపీ కావచ్చు, ఆమ్ ఆద్మీ కావచ్చు పోటాపోటీగా ముందుకు వెళ్ళిన నేపథ్యం. కానీ అరవింద్ కేజ్రీవాల్ చివరి రౌండ్లో మాత్రం 12 కావచ్చు 13 రౌండ్లో కావచ్చు పూర్తిగా కూడా ఓటమి పాలయ్యారు.
జంగ్పురం నుంచి ప్రాతినిధ్యం వహించిన మనీష్ సిసోడియా సైతం కూడా పూర్తిగా ఆయన ఓటమి పాలయ్యారని చెప్పాల్సి ఉంటుంది. బీజేపీకి సంబంధించి ప్రధానంగా అనేక మంది నేతలు కూడా ఈ ఎన్నికల్లో తమకు సంబంధించిన అభ్యర్థులను మొదటిసారి నిలబెట్టినప్పుడు కూడా ఎన్నికల్లో వారంతా కూడా విజయం సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సభలు ఢిల్లీలో నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనేక సభలు నిర్వహించారు. సభల్లో స్పష్టమైన హామీలను ప్రజలకు ఇచ్చారు. గతంలో ఎక్కడ ఇవ్వని హామీలను ఢిల్లీలో అమలు చేశారు. ప్రధానంగా 300 యూనిట్ల విద్యుత్ను ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ ప్రజలకు అందిస్తాము. ముఖ్యంగా మంచినీరును అందిస్తాము, నాలాలు క్లీన్ చేస్తాము, అదేవిధంగా రోడ్లకు సంబంధించిన విషయంలో నూతన రోడ్లు ఏర్పాటు చేస్తాము, యమునా నదికి సంబంధించిన విషయం కావచ్చు, కాలుష్యానికి సంబంధించిన అంశం కావచ్చు, అనేక అంశాలను కూడా ఢిల్లీ బీజేపీ ఎన్నికల్లో ప్రధాన అస్త్రాలుగా ఎంచుకుంది. ఇక కేజ్రీవాల్కు ప్రధాన మైనస్లు కూడా ఒకసారి మనం చూస్తే ఖచ్చితంగా ఢిల్లీ లిక్కర్ కేసు మాత్రం ఆయనను వెంటాడిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్లో ఏకంగా సీఎం కేజ్రీవాల్ లోపలికి వెళ్ళడం, ఆయనకు సంబంధించిన మంత్రి మనీష్ సిసోడియా లోపలికి వెళ్ళడం, మనీ లాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ లోపలికి వెళ్ళడం, అనేక మంది కీలక నేతలంతా కూడా ఒక్కొక్కరిగా జైలు పాలు కావడం, ఆమ్ ఆద్మీ అని చెప్పుకుంటూ వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఏకంగా శిష్మాలను ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున ఇంటి నిర్మాణం చేపట్టడం, ఖరీదైన విలాసమైన జీవితాన్ని గడుపుతున్నారనేది కూడా బీజేపీ నేతలు ఈ ఎన్నికల్లో ప్రధాన అస్త్రాలుగా వినియోగించారు. ఆ ఎన్నికల బరిలో కూడా అదే స్థాయిలో ప్రచారం చేశారు. ఇక అదే విధంగా చెప్పుకుంటే ముఖ్యంగా యమునా నది పరిరక్షణకు సంబంధించి యమునా నదిలో కలుషిత వాటర్ కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి కావచ్చు, దాదాపు మొదటి 5 ఏళ్లు సమర్థవంతంగా పరిపాలించినప్పటికీ కూడా రెండో ఏడాదిలో మాత్రం అరవింద్ కేజ్రీవాల్ తాను ఇచ్చిన హామీలను మాత్రం ఢిల్లీ వాసులకు నెరవేర్చలేదు. ముఖ్యంగా ఢిల్లీలో ఆటో రిక్షా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. వారంతా కూడా ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం ప్రధానంగా కూడా ఇక్కడ ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం అయితే కాంగ్రెస్ పార్టీ 2015, 2025 ఎన్నికల్లో ప్రధానంగా 2 ఎన్నికల్లో కూడా పూర్తి వైఫల్యం చెందింది. అందుకు కారణం కాంగ్రెస్ గత 15 ఏళ్ల పాటు ఢిల్లీని పరిపాలించడం అయితే దాని అంతరం వచ్చిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పాత్రను కబ్జా చేయడం కూడా సరైన విధానం. కాంగ్రెస్ కూడా కబ్జా చేయడం కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చింది. గత ఎన్నికల కంటే ఓట్ల శాతంలో కాంగ్రెస్ ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడ కూడా తమకు సంబంధించిన అభ్యర్థులు గెలవకపోవడం కూడా కొంత గమనార్థంగా చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో మాత్రం గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంటుంది. హర్యానా కావచ్చు, మహారాష్ట్ర ఎన్నికల్లో దూసుకు వచ్చిన బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో సైతం కూడా తన జెండాను ఎగరవేసింది. గతంలో కంటే కూడా ఈసారి మెరుగైన ఫలితాలను ఢిల్లీలో తీసుకొచ్చింది. కేవలం గత ఎన్నికల్లో చూసాం, 2015 ఎన్నికల్లో బీజేపీ కేవలం 3 స్థానాలకు ఢిల్లీలో పరిమితమైంది. తదనంతరం జరిగిన ఎన్నికల్లో 2020 ఎన్నికల్లో కూడా బీజేపీ కేవలం 7 స్థానాలకు 8 స్థానాలకు పరిమితమైంది. కానీ మొదటి నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా తన రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసిన సందర్భం నుంచి నేటి వరకు కూడా తన ప్రస్థానం పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ కూడా ఈసారి జరిగిన ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కూడా అరవింద్ కేజ్రీవాల్కి మాత్రం చుక్కెదురని చెప్పాలి. ఆయనకు న్యూఢిల్లీలోనే ఘోర పరాజయం ఎదురైంది. సుమిత్ర, అంటే సతీష్, అలాగే గవర్నర్ సెక్రటేరియట్ ను సీజ్ చేయాలనే ఆదేశాలను ఏ విధంగా చూడాలి, ఇంకా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ చూడొచ్చు అంటారు సతీష్? ఖచ్చితంగా సుమిత్ర, అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది ఆమ్ ఆద్మీ ప్రభుత్వం. మొదట లిక్కర్ స్కామ్ ఉంది, తర్వాతకి జల్ బోర్డు స్కామ్ ఉంది. ఈ 2 అంశాలని కూడా బీజేపీ అత్యంత సీరియస్గా తీసుకుంది. బీజేపీ నేతలు మొదటి నుంచి కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా మేము వస్తే విచారణ జరుపుతామని చెప్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే జీఐడి జాయింట్ సెక్రటరీ నేరుగా ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ సెక్రటేరియట్లో ఉన్న ఫైల్స్ కావచ్చు, హార్డ్ డిస్కులు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, ఈ ఏ ఒక్కటి కూడా మిస్ కావద్దు, ఏ ఒక్కటి కూడా వితౌట్ పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళడానికి వీల్లేదన్న ఆదేశాలను కూడా స్పష్టంగా ఒక గెడ్జెట్ని సంబంధించి కాసేపటి క్రితమే ఉత్తర్వులు కూడా విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా అనేక చిక్కుల్ని కూడా ఇప్పుడు ఆప్ నేతలు కూడా ఎదుర్కోబోతున్నారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో ఏకంగా కేజ్రీవాల్ దాదాపు అనేక నెలల పాటు జైల్లోకి వెళ్లారు. మనీష్ సిసోడియా దాదాపు 1.5 సంవత్సరాల కాలం పాటు కూడా జైల్లో ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ సంజయ్ సింగ్ సైతం కూడా జైల్లో ఉన్నారు. అదేవిధంగా ఢిల్లీలో మనీ లాండరింగ్ స్కామ్ జరిగింది. ఆ స్కామ్లో ఏకంగా అరవింద్ కేజ్రీవాల్ పార్టీతో ఉన్న సత్యేందర్ జైన్ కూడా జైలుకు వెళ్ళిన సందర్భాలను ఢిల్లీలో చూసాము. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒకరు ఈడీ కేసులో అరెస్ట్ అవ్వడం చూసాం. ఈ అన్ని కేసుల్ని పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా కీలక డాక్యుమెంట్లను ఒకవేళ ఇప్పుడు అధికారం కోల్పోయిన వారు ఏమైనా మాయం చేసే అవకాశం ఉందా అనే కోణంలో కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జనరల్గా
ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నరే ఈ వ్యవహారం అంతా చూస్తుంటారు. కానీ ఈసారి జిఐడి సెక్రటరీ నేరుగా ఆదేశాలు ఇవ్వడం, ఎక్కడ కూడా సెక్రటేరియట్ నుంచి ఒక ఫైల్ కూడా మిస్ కాకుండా వెళ్ళొద్దు అనే అంశాన్ని చెప్పారు. ఈరోజు ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా మాట్లాడుతూ అనేక విచారణలు కూడా ఎదుర్కోవాల్సిన అవకాశం వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇటీవల చూసాం బీజేపీ పైన కేజ్రీవాల్ ఆరోపణలు చేయడం, ప్రధానంగా తమ ఎమ్మెల్యే అభ్యర్థులను కొనేందుకు కూడా బీజేపీ ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే తాము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కూడా నేను ఎమ్మెల్యేలు అదేవిధంగా ఆప్కు సంబంధించిన కీలక నేతలు చెప్పడం కూడా కొంత గమనం చేయని నేపథ్యంలో బీజేపీ వీటన్నిటిపైన ఒక విచారణ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమిత్ర. రైట్.